విన్నారు, చూశారు, అనుభవిస్తున్నారు. ఢిల్లీలో చర్చలు జరిగితే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారంటూ కేటీఆర్ హరీష్ రావులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కృష్ణా గోదావరి జలాలపై చర్చలు జరిపితే మీకు చలి జ్వరం వచ్చిందా? బనకచెర్ల ఎజెండాలో లేకపోవడంతో తెలంగాణ సెంటిమెంట్ను రంగరించలేకుండా పోయిందని కుమిలిపోతున్నారా అంటూ బీఆర్ఎస్ నాయకులు ఆది శ్రీనివాస్ విమర్శించారు. రాయలసీమ వెళ్లి చేపల పులుసు తిని మీ అయ్యలాగా గోదావరి జలాలను రాసిస్తామనుకున్నావా అంటూ కేటీఆర్ను ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కృష్ణా గోదావరి జలాల కోసం బడమ తిప్పకుండా పోరాడుతామని బీఆర్ఎస్ నాయకులకు ఆది సమాధానమిచ్చారు. ఉలికపడుతున్నారని చెప్పన్నమాట సందర్భంగా గోదావరి జలాలపైన కాళేశ్వరం కట్టి దక్షిణల కొరకు ఏటీఎంగా మార్చుకొని కామధేనుగా మార్చుకొని కూలేశ్వరంగా చేసినటువంటి సందర్భం మీదైతే ఈరోజు మేము టెక్నికల్ అంశంలో తెలంగాణకు గోదావరి కృష్ణాలు ఎక్కడ చుక్క నీరు తగ్గినా తగ్గేది లేదని ఓవైపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే ఈరోజు మీరు ఎందుకు ఉలికపడుతున్నారని చెప్పన్నమాట సందర్భంగా గతంలో కృష్ణా జలాల్లో 299 టీమ్స్ చాలని సంతకం పెట్టిన మీరు తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టినటువంటి మీ నిర్ణయం మా రైతుల నోట్లో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసినటువంటి మీరు ఈ రోజు కబుర్లు చెప్పేదని అడుగుతా ఉన్నా. కృష్ణా గోదావరి జిల్లాలలో గోదావరిలో మనకు 968 టీఎంసీలు రావాలి నికర జలాలు. ఇంకా మిగులు జలాలు వరద జలాలు సంగతి పక్కన పెడితే కృష్ణాలో కూడా 500 పైచిలకు ఈరోజు మనకు నీళ్లు రావాలని చెప్పండి 299 చాలన్నటువంటి మీరు ఈరోజు మొసలి కన్నీరు కార్చేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రేమను ఈరోజు ఒలకపోచేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎజెండాలు అయ్యో బనకచెర్ల లేకపోయినే ఉండుంటే మళ్ళీ తెలంగాణ అంశాన్ని రగుల్చాలని చెప్పని ఆలోచన చేయడం మీ తరం కాదు. ఈరోజు మీ పార్టీ పేరులోంచే తెలంగాణను తీసి భారతీయ రాష్ట్ర సమితికి మార్చిన రోజే ఈ తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధాన్ని తెంచుకున్నటువంటి వీళ్ళు బేషలు లేవు బేసియాలు లేవు అన్నటువంటి మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ అధినేత